జెన్జీ జాబ్ కల్చర్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళ జాబ్ కల్చర్‌లో కొత్త ట్రెండ్స్, కొత్త ప్యాటర్న్స్ చాలా కనిపిస్తా ఉంటాయి. ఇలాంటివి కొన్నిసార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రీసెంట్‌గా ఒక ఈమెయిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళ సీఈఓ ఎవరికైతే ఆ ఈమెయిల్ వచ్చిందో, ఆ సీఈఓ దాన్ని వైరల్ చేశారనమాట. ఆ సీఈఓ పేరు జస్వీర్ సింగ్. ఆయన కో ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ నాట్ డేటింగ్. ఆయనకి సర్ప్రైజింగ్‌గా ఒక ఈమెయిల్ వచ్చింది. తన ఎంప్లాయీ దగ్గర నుంచి. సార్ నేను వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. రీసెంట్‌గా నాకు బ్రేకప్ అయింది. నాకు 10 రోజులు లీవ్ కావాలి. 28వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు లీవ్ కావాలి. ఆ తర్వాత నేను వర్క్‌కొస్తానని చెప్పి ఒక ఈమెయిల్ వచ్చింది. జనరల్‌గా ఇలాంటి ఈమెయిల్ రాంగానే బ్రేకప్ కోసం లీవ్ ఏంటి? వచ్చేయండి వెంటనే అని చెప్పి అంటా ఉంటారు. కానీ ఈ బాస్ అలా ఆలోచించలేదు. ఎంపథెటిక్‌గా ఆలోచించారు. నీకు లీవ్ ఇమ్మీడియేట్‌గా గ్రాంట్ అయింది. నువ్వు లీవ్ తీసుకున్న తర్వాతే రమ్మని చెప్పి రెస్పాండ్ అయ్యారంట. అయితే ఇక్కడ చూడండి అన్‌ఫిల్టర్డ్ హానెస్టీ. ఏదో అబద్ధాలు చెప్పకుండా, ఏదేదో చెప్పకుండా డైరెక్ట్‌గా సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే నాకు బ్రేకప్ అయింది. ఆ ఎమోషన్స్ నేను తట్టుకోలేకపోతున్నానని రాశారు. మనం చూస్తే గనక జెన్‌జీ వాళ్ళు ఏదైనా సరే అన్‌ఫిల్టర్డ్‌గా ఉంటున్నారు. వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తున్నారు. నచ్చకపోతే వదిలేస్తున్నారనమాట. అంత హానెస్ట్‌గా వాళ్ళు ఉంటున్నారు. దాన్నే అన్‌ఫిల్టర్ హానెస్టీ అంటాం అనమాట. జెన్‌జీకి ముందు మిల్లెనియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్నిసార్లు కాస్త బయట చెప్పుకోవడానికి, వాళ్ళ ఎమోషన్స్ బయట చూపించుకోవడానికి కాస్త సిగ్గుపడేవాళ్ళు, మొఖమాట పడేవాళ్ళు, ఎవరేమనుకుంటారో అని ఆలోచించేవాళ్ళనమాట. వాష్‌రూమ్స్‌లోకెళ్ళి ఏడవటాలు లేదా మొఖం చాటేసుకొని ఏడవటాలు ఇలాంటివి చేస్తా ఉండి పని కోసం, డెడ్‌లైన్స్ కోసం పాకులాడుతా ఉండేవాళ్ళనమాట. కానీ జెన్‌జీ మాత్రం వాళ్ళ కష్టం వస్తే బయటికి చెప్పేసి, మేమింక పని చేయలేం. కొన్ని రోజులు మాకు బ్రేక్ కావాలి. లేదా మాకు పూర్తి స్థాయిలో రిజిగ్నేషన్ కావాలని కూడా అడుగుతున్నారు. కొన్నిసార్లు జెన్‌జీ వాళ్ళు అసలు జాబ్ జాయిన్ అయిన తర్వాత నచ్చకపోతే కొన్ని నెలల తర్వాత దాన్ని వదిలేయటానికి ఏమాత్రం మొహాట పడట్లేదు. ఇన్‌ఫాక్ట్ వదిలేయటమే మంచిదని చెప్పి కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ వెల్ బీయింగ్ చాలా ఇంపార్టెంట్ అని, వాళ్ళ పర్సనల్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ అని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. వర్క్‌లో ఎక్కువగా బర్న్‌ఔట్ అవుతుంటే వాళ్ళు అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు వాళ్ళ వర్క్ నచ్చకపోతే, ఈ వర్క్‌లో మాకు పర్పస్ లేదని చెప్పి, ల్యాక్ ఆఫ్ పర్పస్ అని చెప్పి, కంటిన్యూయస్‌గా యాంగ్జైటీ మాకుంటుంది ఈ వర్క్ వల్ల అని చెప్పి, ఆ వర్క్‌ని ఆపేస్తున్నారనమాట. రిజిడ్ వర్క్ కల్చర్ ఏదైతే ఉందో వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు. ముఖ్యంగా ఫిజికల్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనుకుంటే గనక, ఆ వర్క్‌ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది జెన్‌జీ వారంలో మేము 2 రోజులు పని చేస్తాం, 3 రోజులు పని చేస్తాం, లేదా పార్ట్ టైమ్ జాబ్ చేస్తాం, మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని చెప్పి చెప్తున్నారనమాట. ఏదైతే మా దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుందో కంపెనీ అన్‌రియలిస్టిక్ అని కూడా చెప్పడానికి మొహమాట పడట్లేదు. ఈ జెన్‌జీ వల్ల గ్రేట్ రిజిగ్నేషన్స్ అంటే విపరీతంగా రిజిగ్నేషన్స్ వెలువ కూడా జెన్‌జీ దగ్గర నుంచే వస్తుందంట. వీళ్ళు జాబ్ కోసం ఎంత ఆరాటపడుతున్నారో, కష్టపడుతున్నారో జాబ్ వదిలేయడానికి కూడా ఎటువంటి మొహమాటం లేకుండా అంతే నిక్కచ్చిగా ఉంటున్నారంట. అదే జెన్‌జీ అనమాట. సో, ఎటువంటి ఎమోషన్స్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ ఎమోషన్స్ ఉంటే గనక జాబ్ పక్కన పెట్టి ఎమోషన్స్ అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ జాబ్‌కెళ్తున్నారంట.